5 రోజులైంది నువ్వు నాతో సరిగ్గా మాట్లాడి. ఆర్తి, దయచేసి అర్థం చేసుకో. నీకు తెలుసు కదా నా జీవితంలో ఏమేం జరుగుతున్నాయో. నాకు తెలుసు, అందుకని నాతో మాట్లాడకుండా ఉండడమే దీనంతటికీ సొల్యూషనా? నాకు తెలీదు. సరే, అది వదిలే. వాట్స్ హ్యాపెనింగ్? క్లూ ఏదైనా దొరికిందా? లేదు. సి జబిన్, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు, ఓకేనా? ఈ ఇష్యూ వల్ల మన రిలేషన్షిప్ ఆడవకూడదు అనుకుంటున్నాను. మా డాడీ మన పెళ్ళి ఎప్పుడని అడుగుతున్నారు. జస్ట్ స్టాప్ ఇట్ ఆర్తి. వేళకోళంగా ఉందా? నేను చెప్పాను కదా, ఈ విషయాన్ని సార్ట్అవుట్ చేసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నువ్వే అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆ ఇల్లు అమ్మేసి మనం ప్రశాంతంగా వైజాగ్లోనే ఉండొచ్చుగా. నువ్వే ఆ ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు. ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? నో థాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. మా డాడీ అడిగితే నన్నేం సమాధానం చెప్పమంటావు? ఇన్నాళ్ళు లవ్ చేసి సడన్ గా పట్టించుకోవడం మానేస్తావు. ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? ఇది నా సమస్య, దీనికి నీకు ఏ సంబంధం లేదు. ఒకవేళ ఆ పెయింటింగ్లో ఉన్నట్టు నేను నిజంగానే చచ్చిపోతే 1 వారం ఏడుస్తావా? 2 వారాలు ఏడుస్తావా? ఆ తర్వాత మీ నాన్న చెప్పిన పిల్లాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు. పెళ్లి చేసుకోపో. హలో జబీన్, ఎక్కడున్నావు? పక్కనే కాఫీ షాప్. ఏమైంది? ఏ లేదు, మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఓకే, నేను ఇంట్లోనే ఉన్నాను, నువ్వు రా. యా, ఐఎమ్ కమింగ్ దేర్. ఓకేరా, బాయ్. నేను వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. గవర్నమెంట్ ఆ ఇంటిని టేకౌట్ చేయడానికి ముందు ఆ ఇంటి ఓనర్కి సంబంధించి ఒక విషయం తెలిసింది. ఆ ఇల్లు కట్టింది ఒక ఫ్రెంచ్ సైకిక్ కాల్డ్ జాక్ నీడ్జ్మెన్. ఈ బ్లాక్ మ్యాజిక్ సేటనిజం అని ఫ్యూచర్ని కనుక్కోవడానికి ఎన్నో ప్రయోగాలు చేసిన వ్యక్తి. అతని గురించి వివరాలు సేకరించేటప్పుడు 1930s హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ కిల్లింగ్ ఎ 1-year-old బేబీ. మన ఊర్లో నరబలి అంటారు చూసావా, అలాంటిదేదో చేసి దొరికిపోయాడు. ఆ తర్వాత నెట్లో అతని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మరి ఆ తర్వాత ఆ ఇల్లు ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ ఆ ఇంటిని ఆక్యుపై చేసి ఆక్షన్లో పెట్టింది. ఆ ఆక్షన్లోనే భీమేశ్వరరావు గారు కొన్నారు. నీకు జరుగుతున్న నాస్ట్రాడామస్ ఇన్సిడెంట్స్ గురించి నేను సెర్చ్ చేసి చూసినప్పుడు ఒక బ్లాగ్ చూశాను, రా చూపిస్తాను. ఇదే ఆ బ్లాగ్. ఇతని పేరు దేవనేసన్. తెలుసు. గత 10 ఏళ్లుగా నెగిటివ్ ఎనర్జీ మీద, ఫ్యూచర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ రీసెర్చ్ ఫలితంగా ఈ నెగిటివ్ ఎనర్జీకి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి కావలసినంత శక్తి ఉందని తెలిసింది. నాకెందుకో ఈయన చెప్తున్న దానికి మనకు జరుగుతున్న దానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ఇతన్ని డైరెక్ట్గా వెళ్ళి మీట్ అయితే మనకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. నువ్వేమంటావు జబిన్? బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ పెయింటింగ్స్లో ఉన్నట్టే మీ లైఫ్లో అన్నీ జరుగుతున్నాయని చెప్పారు కదా? అవును సార్. ఎన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుంటాయి? ఒక 4-5 ఇన్సిడెంట్స్ అలాగే జరిగాయి సార్. కోఇన్సిడెన్సో లేదా యాదృచ్ఛికంగా జరిగినవో కావు. మీరు పెంచిన పెట్ ఏమైనా వింతగా బిహేవ్ చేసిందా లేదా చనిపోయిందా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత? పెట్స్ ఏమి నేను పెంచలేదు సార్. బట్ కొద్ది రోజుల క్రితం ఒక కుక్క చచ్చిపోయింది. ఇది చాలా విచిత్రమైన కేసు. ఇంతవరకు నేను స్టడీ చేసిన దాన్ని బట్టి, మీరిచ్చిన ఇన్పుట్స్ని బట్టి చూస్తుంటే దీనంతటికీ కారణం ఆ ఫ్రెంచ్ మ్యాన్ చేసిన విచ్ క్రాఫ్ట్ అని నాకు అనిపిస్తోంది. అర్థం కాలేదు సార్. ఒక్కో చర్యకి ఓ ప్రతిచర్య ఉంటుంది. ఒక బ్యాటరీలో ఉండే పాజిటివ్ అండ్ నెగటివ్ ఎండ్స్ లాంటివి అనుకోండి. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెట్ అన్నిటికీ పాజిటివ్ ఉంది అండ్ నెగటివ్ ఉంది. సార్, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? మీరు ఒక గుడికి వెళ్తున్నారు. గుడి, మాస్క్, చర్చ్ ఏదైనా కావచ్చు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాం, ప్రదక్షిణ చేస్తాం. ఆ తర్వాత ఒక అరగంట సేపు మనం అక్కడే కూర్చుంటాం. అప్పుడు మన మనసుకి ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది కదా. అక్కడ కూర్చుని ఎవరిని హత్య చేద్దాం, ఎలా దోపిడీ చేద్దాం అని మనం ఎవరో ఆలోచించడం లేదు. మనసు ఏం చేస్తుందంటే చెడు విషయాల్ని దూరంగా ఉంచి మంచి విషయాల్ని ఆలోచిస్తుంది. మన దేశంలోని దేవాలయాల గర్భగుళ్ళని పంచలోహాలతో కూడిన అయస్కాంతం లాంటి వస్తువులతోనే కడతారు. దానివల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని నమ్ముతున్నారు. మన జుట్టుకి పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే పవర్ ఉంది, మీకు తెలుసా? అందుకే గుళ్లకు వచ్చే మగవాళ్ళని షట్టు విప్పి రమ్మంటున్నారు, చేతులైతే దండం పెట్టమంటున్నారు. అప్పుడు ఆంపేట్, గుండెల మీద ఉన్న జుట్టంతా పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తాయి. ఆడవాళ్ళని ఎక్కువ నగలు పెట్టుకుని రమ్మడానికి కారణమూ అదే. బికాస్ గోల్డ్ హ్యాస్ ద కెపాసిటీ టు అబ్జర్వ్ పాజిటివ్ ఎనర్జీ. గుడి పైకప్పుకి బంగారు పోత వేయడానికి కారణం అదే. సార్,
జేజే థామ్సన్ ఎఫెక్ట్? కానీ దాన్ని అతను 1969లోనే కనిపెట్టారు. మనం ఇవన్నీ ఎంతో కాలంగా పాటిస్తున్నాం కదా. సో పాజిటివ్ ఎనర్జీ వల్ల మంచి విషయాలే జరిగాయి. ఇప్పుడు జస్ట్ ఆపోజిట్గా ఒకసారి ఆలోచించండి. చెడు చర్యలు, లోపలున్న పగను తీర్చుకోవడానికి, ఇలాంటి నెగటివ్ ఎనర్జీని ఇండ్యూస్ చేయడానికి ఎంతోమంది ఎన్నో పద్ధతుల్ని ఆచరించారు. పాశ్చాత్య భాషలో చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ ఎక్సెట్రా. మన ఊళ్ళో చేతబడి, చిల్లంగి, బాణామతి, ఇలా చాలా విషయాలున్నాయి. అవును, వీటన్నింటికీ బేస్ ఒక్కటే, నెగటివ్ ఎనర్జీ. ఇన్ యోర్ కేస్ మీ ఇల్లు కట్టిన ఫ్రెంచ్ సైక్ తను యూజ్ చేసిన విచ్ క్రాఫ్ట్ వల్ల ఏర్పడిన నెగటివ్ ఎనర్జీ ఆ ఇల్లు మొత్తం వ్యాపించింది. సో ఆ ఇంట్లో ఉండే వాళ్ళని ఫ్యూచర్ గురించి ఆలోచించేలా చేసి ఏదో ఒక ఆర్ట్ ఫామ్ మూలంగా అది బయటపడింది. సార్, ఆ నెగిటివ్ ఎనర్జీని నాశనం చేయలేమా? నో, ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. దీన్ని పూర్తిగా నాశనం చేయగలమని నేను చెప్పను. సి, ఆల్రెడీ ఒకళ్ళు ఉండి వెళ్ళిన ఇంటికి మనం కొత్తగా వెళ్ళేటప్పుడు మనం వైట్ వాష్ చేస్తాం, గణపతి హోమం చేస్తాం. ఎందుకు? అక్కడున్న నెగటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయడానికి. మనం దీని ఒక సౌండ్ మూలంగా న్యూట్రలైజ్ చేయగలమని చూద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఫ్యూచర్లో జరగబోయేది ముందే తెలిసే అవకాశం ఉంది. సార్, వీడొక బుక్ రాస్తున్నాడు. రే, అందులో ఏమైనా? లేదురా, దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఇట్స్ అబౌట్ ఫిల్మ్ మేకర్. ఓకే, ఎనీవే, పోతరాజు వాళ్ళ నాన్నగారు ఏదైనా డైరీ, నోట్స్, పెయింటింగ్, ఏదో ఒక ఆర్ట్ ఫామ్ ద్వారా ఏమైనా చెప్పారా అని చూడండి. అందులో మీ గురించి కూడా ఉండొచ్చు. మీ నాన్నకి డైరీ రాసే అలవాటుందా? లేదా పెయింటింగ్స్, డ్రాయింగ్స్, సంథింగ్? సార్, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. సార్, నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. బాగా ఆలోచించి చెప్పండి. రాయడం, గీయడం అలాంటివి ఏమైనా? అదే సార్, ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అది కాదు సార్, నేనేం లేదు పోతరాజు గారు, మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. మీ ఇల్లు కొన్నది వీళ్ళ నాన్నగారే. మా పరిస్థితిని అర్థం చేసుకుని మీ వల్ల హెల్ప్ చేయండి ప్లీజ్. అలాగా? అవును సార్, ఆయన తెలుగులో కవితలు అవి రాసేవారు. అవన్నీ అప్పుడే పారేశాం సార్. కానీ మా అమ్మ ఆయన జ్ఞాపకంగా ఉంటాయని 2-3 పుస్తకాలు తీసుంచింది. ఆ పుస్తకాలు చూపిస్తారా? అవి ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియదు సార్, కానీ ట్రంక్ పెట్టి ఒకటి ఉంది, అందులో ఉన్నాయో చూద్దాం పదండి. సరే. ఇంట్లో చోట్లేదని అన్నిటిని ఇక్కడే పడేసి ఉంచాను సార్. రండి సార్. ఎక్కడుందో తెలియదు సార్. వీటిని శుభ్రం చేయడానికి టైం ఎక్కడుంది? పనికి వెళ్ళడానికి రావడానికి సరిపోతుంది. సార్, ఈయనే సార్ మా నాన్న, జమీందార్. ఓ, నాకే సార్ సరిగ్గా చదువు అవ్వలేదు, ఆయన బాగా చదువుకున్నారు సార్. ఈ పెట్టే సార్, ఇందులో ఉందేమో చూసుకోండి. ఈ ఫోటో పట్టుకోండి. ఏమయ్యా? ఏంటే, వస్తున్నాను. ఏం రాసిందిరా? చిత్రకారుని కరమయ్యో చిత్రముగను, క్షుద్ర శక్తుల మూలాన చిత్రమవక, పదులు తెలియని చిత్రాలే ప్రశ్నలవక, మతిని కోల్పోయి చివరకు మరణమందు. ఏంటి, ఏమైనా తెలిసిందా? ఏంటి? ఇందులో నా గురించి లేదు, కానీ బదులు తెలియని చిత్రాలే ప్రశ్నలవగా, మతిని కోల్పోయి చివరకు మరణమందు. మా నాన్న కోమాలో ఉండి చనిపోయిన దాని గురించి.